కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము లైఫ్ జీవము. ఇకను జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ లివెత్, బట్ Christ lives in me. జీవాధిపతియో ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతమో, బలమైన కోటయునో. జీవాధిపతియో ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతమో. స్తుతుల మధ్యలో నివాసం చేసి, దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి, దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మనవి విను, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతమో, బలమైన కోటయునో. జీవాధిపతియో ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఇద్దరు ముగ్గురు ననమామున ఏకీభవించిన వారి మధ్యన, ఇద్దరు ముగ్గురు ననమామున ఏకీభవించిన వారి మధ్యన, ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతమో, బలమైన కోటయునో. జీవాధిపతియో ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవము, లైఫ్. ఇకను జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచు ఉన్నాడు. ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ లివెత్, బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. జీవమునివ్వవచ్చితివి, చచ్చియుంటిని నేను. దౌర్భాగ్యుడను వేడితి శరణం, వేరేమియు చేయలేను. జన్మముతోనే అపవిత్రుడను, నా స్వభావమే పాపం. క్రియలలోను మాటలయందు నీకు విరోధినైతిని. ఓ ప్రభు యేసు దయాళుడవీవు. జీవము, లైఫ్. ఇకను జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచు ఉన్నాడు. ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ లివెత్, బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా.
యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, పరమును చేరగనే వెళ్ళెదా. మోషే వలె సాగెదా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువో వెంటాడినను, వెనుక శత్రువో వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన మోషే వలె సాగెదా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి విడచిన తండ్రి మరచిన, తల్లి విడచిన తండ్రి మరచిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగెదా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్టెఫెను వలె సాగెదా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, క్రీస్తుకే హత సాక్షిగా మారెదా, పౌలు వలె సాగెదా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. జీవము, లైఫ్. ఇకను జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ లివెత్, బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గొప్పది, ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గొప్పది. ఆగమ్యానందమే హృదయము నిండెనో, ఆగమ్యానందమే హృదయము నిండెనో, ప్రభుని కార్యములు గంభీరమైనవి, ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. సంకట సమయములో సాగలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా వింటేనంటివి,
నా మొరకు ముందు తోడు నుందు నంటివి, తోడు నుందు నంటివి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. కొదువాలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు, నిరంతరము యేసు నాదు కాపరి అయి, కరమునిచ్చే కాయోచు నడుపు కరుణాగల ప్రభువు, కరుణాగల ప్రభువు. పచ్చిక బయళ్ళలో పరుండజేయును, పచ్చిక బయళ్ళలో అరుండజేయును. భోజన జలములతో తృప్తి పరచి నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. దేవుని గృహములో సదా స్తుతించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు పాత్రుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. జీవము, లైఫ్. ఇకను జీవించేవాడను నేను కాను, కానీ క్రీస్తు యేసే నా యందు జీవించుచున్నాడు. ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ లివెత్, బట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ restoration to original state. This is what is called being transformed to the likeness of God, being converted to the image, pattern of God. This is what is expected of Christians. It is no longer I who lives, but Christ lives in me. Christ's life should be visible to all people around us. In us, people should see Christ's life. People should so get confused that if we are Christ. John the Baptist was preaching the word of God in the wilderness, and all the Jewish people went into the wilderness to see John the Baptist and mistook him, confused. The Jewish people mistook John the Baptist to be Christ. To such state, we should exalt ourselves. To such state, we should be elevated. Christ's life should be evident in us to all the people. That's what is evident in the life of Paul. Everybody could see the pattern of Christ's life, should see the likeness of Christ. Everybody could see the image of Christ in Paul, because Paul has seen Christ. Paul was traveling to Damascus, Syria, to persecute the early church. We'll be surprised, the audience will be surprised to know that the first church was not in the Jerusalem. The earliest church is not in England. The earliest church is not in the United States. The first church was born in Syria. Can we believe? The first church was born in a place called Antioch in Syria. Now we see so much suffering in Syria for past few decades. Syria was such a glorious nation. Syria is a nation of great glory, importance, significance.
since the biblical times. We see many references to Syria in the Bible, especially Jacob traveling to his uncle's house, Laban's house in Syria, to get married to Laban's daughter, Rahel, and Leah. Jacob want to marry Rahel because Rahel is a beautiful girl. Leah was not as beautiful as Rahel, but as per the Indian traditions, so were the Syrian traditions. In India, when we uh, arrange a marriage in our family, we follow a pattern, we follow an order, we follow systematics. We will look for alliance for the eldest daughter. First, the eldest daughter should get married, and then the younger one will be married. Likewise, in Syria too, there was a tradition that the elder daughter of Laban should be married first before the younger daughter Rahel should be given in marriage to Jacob. Jacob loved Rahel. To marry her, Jacob has to work for Laban for 14 long years. Imagine, not 1 year, not 2 years, for 14 long years, Jacob so loved Rahel that he worked, taking care of the flocks, taking care of the livestock of his uncle Laban in Padanaram. And after 14 long years of waiting, Jacob is given in marriage. Jacob was married to Leah. It's a great disappointment to Jacob. Jacob wanted to marry Leah's younger sister, Rahel, but Jacob was given in marriage the eldest daughter of Laban. The first night is over. Hagiga Negmaret. The party is stopped. The celebration is stopped. Hagiga Negmaret. After the first night, the party came to a standstill. Laban, what did you do? Don't you know that I worked for you for 14 long years only to marry your younger daughter? Did I not tell you clearly that I am in love with Rahel? That I want to marry Rahel? Then what did you do? You made Leah, your elder daughter, to sleep with me yesterday night. During those days, there is no electrical lamps. During those days, there is no lamp invented by Thomas Alva Edison or LEDs, light emitting diodes, or luminescent lamps. So Jacob could not put on the light and see whether it is Leah or Rahel when he was sleeping. When he was sleeping and having Hagiga celebration, he celebrated well. Only in the morning he came to his senses and understood that he slept with Leah and not Rahel. Hagiga Negmaret. The celebration has come to a standstill. I loved Rahel. I wanted to marry your younger daughter Rahel, but what did you do, Laban? Is it just I served you for 14 long years for getting married to Rahel? Jacob was very much disappointed. Then Laban, his uncle, says, there is a custom in Syria, there is a tradition in Syria. We will not give our younger daughter in marriage until the eldest daughter, elder daughter is married. So I gave Leah to you in marriage. I know very well that you are in love with Rahel, but I cannot do that because it is against the custom. If the younger one to be get married, what will be the life of the eldest daughter? So, what I give you another chance. I give you another hope. You have to work for me for another 14 years, another 7 years probably, another 7 years, another 7 years to get married to my younger daughter Rahel. Likewise, in total, Jacob serves Laban 14 long years and gets
two of his daughters into marriage. Not only two daughters, those days it's not monogamy. Now, the rule of the law is that we should not be married to more than one girl. Those days, there is nothing like monogamy, it was a polygamy. So, a man can marry, take in marriage more than one girl. So, Jacob was married to Leah and Leah's servant maid because for some time Leah did not get a conception, did not bear children. So Leah gave her servant maid to Jacob to get children. Getting children those days is so blessing, considered as a great blessing. To get blessing, to get children, Leah gave her servant maid to Jacob. Then, after serving for next 7 years, Jacob is married to Rahel. Likewise, his desire is fulfilled. Jacob is so much blessed that Jacob was blessed with 12 children, 12 sons, and one daughter. What are we talking of? We are talking of Syria, a place called Padanaram. Syria has such significance. Isaac and Rebekah want to get their daughter-in-law, daughter-in-law from Syria, not from Canaan. Rebekah was so much in sorrow. Rebekah was in agony. And Rebekah complains to Isaac, her husband, that my life has become sorrowful because of what your elder son Esau has done. Esau has married a woman from Canaan, and this woman is causing me so much sorrow, so much agony, so much pain. If your younger son Jacob also walks in the path of Esau and marries one of the girls of Canaan, my life will become more painful. So I want my younger son to get married to my brother's daughter, Rebecca, uh, Rahel, in Paddanara in Syria. This was the desire of both the father and mother of Jacob. So, to fulfill the desire of his mother, Jacob travels all the way to Syria. See, there is a purpose in our travel. No, we are all pilgrims in this planet Earth, and we are in our journey to the celestial city. We are all in our journey to the celestial Zion. How can we land in the celestial city Zion? It is by traveling in the way called Jesus Christ. It is by following the compass. Navigators, those that navigate in ship, use compass to find way home. Likewise, to find our eternal abode, to find our eternal home, we have to use the compass. And the compass is Jesus Christ. Jesus said, I am the way, I am the truth, and I am the life. Jesus Christ is both the way and the leader to the way. Jesus Christ leads us through the way, and like Jacob, we are not traveling to Syria now, like Paul, we are not traveling to Syria now. Jacob had a clear objective in traveling to Syria, Padanaram. He wanted to marry his mother's brother's daughter.
Second reason for Jacob to leave his mother and father in Canaan and to travel to Padanaram in Syria is to save his life from his brother Esau. Esau already has given out the blessing of his firstborn blessing to Jacob. For a day's meal, he has sold out his birthright. So all blessings went to Jacob. All heavenly blessings went to Jacob, though through deception, because Jacob deceived his elder brother Esau. Esau was very much annoyed and Esau wanted to kill Jacob. Let us listen in Telugu so that our the Telugu people will understand better. Of course, all Telugu people know English, but better we communicate in Telugu. I will switch to Telugu because nowadays there are many apps that can translate any language to any language. The Japanese technology is so much advanced that whatever language we speak, they can translate those messages into Japanese, and they can listen the text in Japanese. They can listen the voice in Japanese. Japanese are highly advanced nation. In space exploration also, Japanese, nothing is hidden to Japan's lenses. Even we think that in bathroom, if we are there, we are not seen by American satellites. We may be visible to American satellites, but not visible to Japanese satellites. Japanese technology is such a highly advanced technology. If we are not hidden to the cameras and satellite imagery of Japan, are we hidden to the imagery of God? If Japan and Japanese satellites and Japanese cameras can view even our private life, can at this very point of time listen my audio and translate into Japan language, don't you think God is listening to our communication? These language barriers are only to us human beings, not to God. Switching to Telugu. ఇకను జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే జీవించొచ్చు అన్నాడు. ఇట్స్ నో లాంగర్ ఐ హూ లివ్, but Christ liveth in me. It is no longer I who live, but Christ liveth in me. There was వద్దనుకున్నా కాదనుకున్న ఇంగ్లీష్ వచ్చేస్తా ఉంది కదా, అలవాట్లో పొరపాటు. ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు, సిఎస్ లూయిస్ గారని, మగ్దలిన్ కాలేజ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, లింగ్విస్టిక్స్ అంటే ఇంగ్లీష్లో ప్రొఫెసర్ గారు అనమాట. ఆయన అనేకమైనటువంటి పుస్తకాలు రాశారు. ఒక పుస్తకంలో ఏమని రాశారు అంటే, మీరు క్రిస్టియానిటీ అనే పుస్తకంలో ఏమని రాశారంటే, 2000 సంవత్సరములకు పూర్వం ఒక మానవులే గాని, భూలోకవాసులు గాని ఎరగనటువంటి ఒక నూతన జీవము పాలస్తీన్ అనే ప్రాంతంలో ఉద్భవించింది. ఆ జీవము కలిగినటువంటి వారు సర్వోత్కృష్టమైనటువంటి జీవమును కలిగినటువంటి వారు. ఆ జీవం ఏమిటి అంటే క్రీస్తు జీవము. అంటే యేసుక్రీస్తు ప్రభువు పాలస్తీన్ దేశంలో జన్మించడం గురించి, ఆయన కలిగినటువంటి వారు కలిగి ఉండే క్రైస్ట్ లైఫ్‌ని గురించి ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ గారు చెప్తున్నారు. ఇంగ్లీష్‌లో చెప్తే ఇంకా బావుంటుంది. తెలుగులోకి తర్జుమా అంత చక్కగా రాలేదు గానీ, అది ఇంగ్లీష్‌లో రాశారు కదా ఆయన. ఏమంటారంటే ఇంగ్లీష్‌లో, "2000 years ago, a new form of life has come into existence which is far superior than any other biological forms known to humankind. And all those that possess this Christ life possess Christ." చూసారా? ఎవరైతే ఈ క్రీస్తు జీవమును కలిగి ఉంటారో వాళ్ళు సర్వోత్కృష్టమైనటువంటి జీవమును కలిగినటువంటి వారిగా ఉంటారని ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ గారు మీరు క్రిస్టియానిటీ అనే పుస్తకంలో రాశారు. ఇంగ్లీషు వాళ్ళు కదా, దొరలు కదా, వాళ్ళు చక్కగా రాస్తారు. వాళ్ళకి పనేముంది, వాళ్ళు చాలా డబ్బుంది, వాళ్ళు చాలా సెక్యూర్డ్ లైఫ్ స్టైల్‌లో ఉన్నారు, కంఫర్టబుల్ లైఫ్ స్టైల్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా చెప్తారు అని మనం అనుకోవచ్చు. కానీ ఈ పుస్తకాలు రాసినటువంటి వారు, ఈ సువార్త ప్రకటించినటువంటి వారు, వారు బ్రిటిష్ వారే కావచ్చు, దొరలే కావచ్చు, వాళ్ళు చాలా కంఫర్టబుల్ స్థితిలో ఉండి రాయలేదు సుమా. ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ గారు ఆహ్, ఏమిటంటారు, నాస్తికులనమాట. ఆయన దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నమ్మేవారు కారు. ఆయన ఒక నాస్తికుడిగా ఉండేవాడు.
అయితే నాలాంటి ఒక స్వార్థికుడు ఆయనకి యేసుక్రీస్తు ప్రభు నామంలో ఉన్నటువంటి రక్షణను గురించి, పాప క్షమాపణ గురించి, నిత్య జీవమును గురించి, సంతోషాన్ని గురించి, కాపుదలను గురించి, ఆరోగ్యాన్ని గురించి, స్వస్థతను గురించి, ఆశీర్వాదములను గురించి చెప్పినప్పుడు ఆయన విని యేసునామందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా తెలుసుకొని క్రీస్తు జీవమును గురించి చక్కగా వ్రాస్తూ ఉన్నారు. తర్వాతంతా కూడా అనేకమైనటువంటి పుస్తకాలు ఆయన రాశారు. అనేకమైనటువంటి ఆహ్, చక్కని పుస్తకాలు. క్రిస్టియన్ సాహిత్యంకి సంబంధించినటువంటి పుస్తకాలు రాశారు. ఆయన రాసిన పుస్తకాలు చదివితే ఎంతో ఆశ్చర్యం. అనేకమైనటువంటి పుస్తకాలు నేను చదివాను. 'mere క్రిస్టియానిటీ' ఒకటి, తర్వాత 'స్క్రూ టేప్ లెటర్స్' ఒకటి, ఇంకా చాలా చాలా పుస్తకాలు రాశారాయన. 'నార్నియా' అనేదో ఉంది కదా! టీవీ సీరియల్ ఏదో వచ్చింది కదా! 'నార్నియా.' అట్లా ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ గారు ఒకానొక పుస్తకంలో ఇట్లా కూడా చెప్తారనమాట. బహుశా 'మేర్ క్రిస్టియానిటీలో' అనుకుంటా. ఏమని చెప్తారంటే 'పిల్‌గ్రిమ్స్ ప్రోగ్రెస్' అనే పుస్తకం రాసినటువంటి రచయితను ఉద్దేశిస్తూ ఆయనేమంటారంటే, "హోల్ వరల్డ్ ఈస్ అస్టానిష్డ్ టు సీ సచ్ ఎ మాస్టర్‌పీస్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ ఎ లేమన్ కాల్డ్ జాన్ బనియాన్." ఒక సర్వసామాన్యమైనటువంటి జాన్ బనియాన్ అనే వ్యక్తి నుంచి అంత గొప్ప చక్కని గ్రంథం. సర్వోత్కృష్టమైనటువంటి లా ఏమంటారండి మాస్టర్ పీస్. తెలుగులో మాస్టర్ పీస్‌ని ఏమంటారు? ఇప్పుడంతా కూడా మనకి ఇంగ్లీష్ అలవాటైపోయి తెలుగులో తర్జుమా చేయడం కూడా కష్టమైపోతుంది గదా! మాస్టర్ పీస్ అంటే ఒక చక్కని ఆహ్, సాహిత్యం. మాస్టర్ పీస్ అంటే ఒక చక్కని సాహిత్యాన్ని ఇట్లా సర్వోత్కృష్టమైనటువంటి గ్రంథాన్ని 'పిల్‌గ్రిమ్స్ ప్రోగ్రెస్' అనే గ్రంథాన్ని మనకి జాన్ బనియన్ గారు రాశారు. ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానులందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఏమిటి ఇంత చక్కని గ్రంథం? ఈ సర్వసామాన్యుడు ఈయనకి ఏమన్నా భాషొచ్చా? ఈయనేమన్నా పండితుడా? లేదే. ఒక అపామరుడు ఇంత చక్కని గ్రంథాన్ని ఎట్లా రాశాడు? అని జెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి పండితులందరూ కూడా ఆశ్చర్యపోయినారు అని ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ గారు చెప్తూ ఉన్నారు. ఆయనకంటే ఆశ్చర్యమైంది. నాకేం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు గారి శిష్యులు చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు చూస్తే అందరూ కూడా విద్య లేని పామరులే గదా! ఆయన 12 మంది శిష్యుల్లో చాలా మట్టుకు విద్య లేని పామరులుగా ఉన్నారు. మత్స్యకారులుగా ఉన్నారు. చూసారా? వాళ్ళు ప్రకటిస్తూ ఉంటే సువార్తను అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏమిటి వీళ్ళు ఇంత శక్తితో, బలంతో యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ఎట్లా ప్రకటించగలుగుతున్నారు? వీరు విద్య లేని పామరులు గదా! మేమంటే ధర్మశాస్త్రాన్ని అవపాసం పట్టాం. మేమంటే టబర్నకల్‌ని చూసాం. మేమంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి పాప క్షమాపణార్థం వధింపబడినటువంటి నిష్కళంక గొర్రెపిల్ల రక్తం పట్టుకొని సంవత్సరం వెంబడి సంవత్సరం వెళుతూ ఉన్నాము. దేవుని అతి పరిశుద్ధ స్థలంలో ఆరోన్ అవరీతను చూస్తున్నాం. దేవుని మందస్సమును చూస్తున్నాం. దేవుని మందస్సం మీద ఉన్నటువంటి కరుణాపీఠం మీద ఉన్నటువంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవుని స్వరమును వినినటువంటి అనుభవం మాకున్నది. మేమంటే విశ్వాసం కలిగి ఉండొచ్చు. దేవుడిని నమ్మి ఉండవచ్చు. అది సర్వసామాన్యం. మేము యూదులుగా దేవునితో ముఖాముఖి ఆయన చూసినటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళము. ఈ విద్య లేని పామరులు యేసుక్రీస్తు ప్రభుని గురించి, పరలోకముని గురించి, అబ్రహాము దేవుని గురించి, ఇస్సాకు దేవుని గురించి, యాకోబు దేవుని గురించి ఇంతగా చక్కగా చెప్పడానికి కావాల్సినటువంటి జ్ఞానం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందని వారు ఆలోచించినప్పుడు, అవును వీరు యేసుక్రీస్తు ప్రభుతో ఉండినారు గదా! అందుకని జెప్పి యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానము వీరికొచ్చింది. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు అద్భుతముగా ప్రభువన్నయునొసగి దిద్దును నా బ్రతుకంతటినీ యేసుని కొరకైల జీవించద భాసురముగనేనను దినమో దోషములన్నీయు బాపును మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా నాశనకరమగు గుంటల నుండి మోసకరంబగు యోబి నుండి నాశచనిలపైకెత్తెను నన్ను పిశాచి పదంబును తొలగించన్
అలయక సలయక సాగిపోదు వెలయగుణ ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభు అనిసం వ్యాధులు లేములు మరణము కల్గిన నాథుడే నా నిరీక్షణగున్ శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభు అనిసం వ్యాధులు లేములు మరణము కల్గిన నాథుడే నా నిరీక్షణగున్ అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువే అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసును సేవింప ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే తీర్చును ఇలా నా చింతలు అభయముతోను తింతు ప్రభున్ యౌవన జనమా ఇది సమయము యేసును చాటను రండి పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్ జీవము లైఫ్ నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం నేను ఎవరికైనా జీవం కావాలంటే ఎవరికైనా ఎటర్నల్ లైఫ్ కావాలంటే సంపూర్ణమైన జీవం కావాలంటే సంతోషకరమైనటువంటి జీవం కావాలంటే మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాల్సిందే ఆయనలో బుద్ధి విజ్ఞానం అన్నీ కూడా గుప్తములు దాచబడి ఉన్నాయన్నమాట ఒక ఇమ్యూనిటీ యేసుక్రీస్తు ప్రభు నామలో ఉన్నది ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించినంత కాలము మనకి తెలియనటువంటి మనకి అదృశ్యమైనటువంటి శక్తులతో మనం పోరాడుచున్నాం ఈ శత్రువు అయినటువంటి అపవాది గర్జించే సింహాలు ఎవరిని మృంగుదనా అని వెదకుచు గర్జించు తిరుగులాడుచున్నాడు చక్కగా ఆరోగ్యంగా పండుకుంటున్నారు ఉదయానికి అమృత స్థితికి మనుష్యులు వెళ్ళిపోతున్నారు పూర్వం అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ ఉండింది ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు పుట్టుక్కును మరణిస్తున్నారు ఎందుకని మరణం ఏ మార్గంలో అయినా కూడా రావచ్చు అనమాట అందుకని చెప్పి దేవుని కాపుదల మనకి అంటే ముఖ్యంగా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అవసరం 70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రభునందు నిద్రిస్తే అది వేరు కానీ 20 సంవత్సరాలకే 30 సంవత్సరాలకే మరణకరమైనటువంటి వ్యాధి లేక యాక్సిడెంట్ ఇట్లా మరణిస్తే ఎంత బాధ అట్లా పేద విధవరాలు నాయన్ అనే గ్రామంలో ఒక విధవరాలు ఉంది ఆ నాయను గ్రామంలో ఉన్నటువంటి విధవరాలకి ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు భర్తను కోల్పోయింది కుమారుడు ఒక్కడే ఆమెకు ఆదరణ సంతోషం కుమారుడిని బట్టి ఆనందిస్తుంది కుమారుడన్న మిగిలాడు అట్లాంటి పరిస్థితిలో ఒకానొక దినం ఏం జరిగిందంటే అనుకోకుండా కుమారుడు మరణించాడు నాయను అనే గ్రామంలో ఉన్నటువంటి విధవరాలి యొక్క కుమారుడు అసలే భర్తను కోల్పోయి బాధలో ఉందంటే కుమారుడు కూడా కోల్పోతే ఎంత కన్నీరు ఎంత బాధ కన్నీరుతో ఏడుస్తూ ఉన్నది ఆ కుమారుని యవన ప్రాయంలో ఉన్నటువంటి ఆ కుమారుని పాడ మీద పెట్టేశారు మోసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆ తల్లి హృదయం ఎంతగా పగిలిపోయి ఉంటుంది గుండె చెదరిన వారిని బాగు చేయువాడని గుండె చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయములన్నయో కాటుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది యెరూషలేమ యెహోవాను సీయోను నీ దేవుని యెరూషలేమ యెహోవాను సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను వాటికన్నియు పేరులు పెట్టుచున్న వారని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది దీనులకు అండాయనే భక్తిహీనులకు చును దీనులకు అండాయనే భక్తిహీనులకు చును ఆత్మతో దేవుని స్తుతులతో కీర్తించుడి దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది గుర్రముల నరులందలే బలమునానందింపడు గుర్రముల నరులందలే బలమునానందింపడు కృపకు వేడు వారిలో సంతసించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది గొర్రెబొచ్చును పోలిన హిమము కురియజేయును గొర్రెబొచ్చును పోలిన హిమము కురియజేయును బూడిదను పోలిన మంచు కణములు చల్లును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది ఆయన ఆకాశము మేఘములతో కాపును ఆయన ఆకాశము మేఘములతో కాపును భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది పిల్లలనాశీర్వదించి బలపరచుని గుమ్మముల్ పిల్లలనాశీర్వదించి బలపరచుని గుమ్మముల్ మంచి గోధుమ పంటతో తృప్తిపరచువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది వాక్యమును యాకోబుకో తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకో తెలియజేసిన వాడని
ఏ జనమునకిలాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రమో గానము చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేమ యెహోవాను సీయోనుని దేవుని యెరూషలేమ యెహోవాను సీయోనుని దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానము చేయుటయే మంచిది. జీవము, life. The Christ life that was mentioned by Professor C.S. Lewis was fully dwelling in Paul. Similar Christ life we see in the book of Thomas A. Kempis. Thomas A. Kempis writes a beautiful book by name Imitation of Christ. We need to get transformed into the likeness, image of Jesus Christ so that people should mistake us to Christ, should feel like Christ literally living in us through our words, through our deeds, through our love. The hallmark of Jesus Christ is love. Service. I have come to this world to serve and not to get served. I have come to this world to offer myself as a ransom for the forgiveness of sins of many. నీతిమంతుడైనటువంటి నా సేవకుడు జనుల దోషమును భరించుచు అనేకులను గూర్చి అనేకులను నీతిమంతులుగా తీర్చును. Jesus bore the sins of all and transformed many, all those who believe in him as righteous. Now that the Passover lamb is slain for the atonement of sins of whole mankind, all those that believe that Jesus is indeed the Passover lamb sent by God are clothed by the righteousness of Jesus Christ and receive eligibility to enter into heaven. ఐఐటి మద్రాసు గౌరవ డాక్టరేట్ పట్టాను పలానా వ్యక్తికి బహూకరించిందంటే ఎంత గొప్ప న్యూస్. ఆ పలానా వ్యక్తి సామాన్యుడు కావచ్చు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారికి, అంబానీస్కి, అదానీస్కి, తర్వాత టాటాస్కు, బిర్లాస్కు గౌరవ డాక్టరేట్ ఐఐటి మద్రాసు ప్రదానం చేస్తే అందులో న్యూస్ ఏముంది? గౌరవ డాక్టరేట్ ఐఐటి మద్రాసు నా వంటి సామాన్యులకి. అఫ్కోర్స్ దేవుని కృపను బట్టి నేను కెమిస్ట్రీలో పిహెచ్డి డిగ్రీ పొందుకున్నాను, అది వేరు. గౌరవ డాక్టరేట్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ కదా. గౌరవ డాక్టరేట్ పలానా వ్యక్తికి ఐఐటి మద్రాస్ ప్రదానం చేస్తుంది అంటే ఎంత గొప్ప ఆధిక్యత. అట్లా క్రైస్ట్ లైఫ్ మనలో ఉండాలి. క్రైస్ట్ లైఫ్ మనలో ఉంటే మనం అనేకులకి ఒక క్యాండిల్ లాగా ఉంటాం అనమాట. ఆ క్యాండిల్ అంటే ఏంటి? చీకట్లో అసలు చీకట్లో ఉన్నప్పుడే వెలుతురు యొక్క అవసరం తెలుస్తుంది, అంతే కదా. ఆకలిలో ఉన్న వరకే ఆహారం యొక్క విలువ తెలుస్తుంది. కడుపు నిండినటువంటి వాడంట తేనె పొట్టునైనా తొక్కేస్తాడంట. ఆకలితో ఉన్న వాళ్ళకి కదా ఆ అన్నం విలువ తెలిసేది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. అంటే అన్నం దేవునితో సమానం, సృష్టికర్త అయినటువంటి దేవునితో అన్నం సమానం అంటాం. చూసారా, యేసుక్రీస్తు ప్రభు నుంచే కదా ఇవన్నీ మనం నేర్చుకున్నాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఏం జరిగింది? మల్టిప్లై 5 రొట్టెలు 2 చిన్న చేపలు విస్తరించాయి. ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఫెయిల్ అయిపోయింది కదా. What does the law of conservation of mass change? The mass can be neither created nor destroyed, but it changes from one form to other form. Same story, law of conservation of energy. Energy can neither be created nor be destroyed, but it changes from one form to other form.
న్యూటన్స్ లాస్ ఆఫ్ గ్రావిటేషన్, తర్వాత థర్మోడైనమిక్ లాస్, ఇవన్నీ తెలిసినవే కదా. ఇక్కడ మనం చెప్పేది ఏమిటంటే ఆల్ లాస్ ఫెయిల్ when we come to Jesus. Jesus, where is the law of gravity for Jesus Christ? Jesus Christ was walking on water. Jesus Christ is not sinking in water. All natural laws are subject to Christ, to those that dwell in Christ. Paul says, it's no longer I who live, but Christ lives in me. That is why Paul was taken to heaven while he was alive. I do not know whether I have gone to heaven with body or without body, but I know a person who has been taken to the third heavens అని చెప్పి పౌల్ తన కోసం రాసుకుంటున్నాడు. There the person has heard the things which should not be disclosed, the words of God. Paul was taken to heavens and Paul got revelations of heaven. Paul knows what happens after life. చూసారా, శరీరం నుంచి ఆత్మ వేరైన తర్వాత ఏం జరుగుతుంది అనేది పౌలుకి చాలా బాగా తెలుసు. ఈ శరీరం వెనకటి వల్ల మన్నైపోను, అయితే ఆత్మ దానిని అనుగ్రహించినటువంటి దేవుని దగ్గరికి వెళుతుంది. ఆత్మ నివాసం లేనిదై కుళ్ళిపోకుండా చక్కగా ఈ దేహాన్ని విడిచిన తర్వాత పరలోకంలో యుగ యుగాలు తరతరాలు దేవుని సన్నిధిలో ఉండాలి అంటే మనం యేసుక్రీస్తు ప్రభునామందు విశ్వాసం ఉంచి యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసునందు విశ్వాసం ఉంచితే యేసుక్రీస్తు ప్రభు మనని క్రీస్తు జీవం కలిగినటువంటి వారికి చేస్తారు. నేను అనుదినం అనేకమైనటువంటి శోధనలు నేను ఎదుర్కొంటాను, అనేకమైనటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కొంటాను, అనేకమైనటువంటి ఫోర్సెస్ని, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ ఫోర్స్ని నేను ఎదుర్కొంటూ ఉంటాను. ఈ రోజుల్లో ఎంత పొల్యూషన్ చెప్పండి, రేడియేషన్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఫుడ్ పాయిజనింగ్, నీచులైనటువంటి మనుషులు క్రైస్తవులను పెట్టుకున్న కిరస్తాన్ వాళ్ళే, వేరే వాళ్ళు కాదు, ఈ కిరస్తాన్ వాళ్ళు వల్లే. మిగతా వాళ్ళు చేస్తారంటే చేయనివ్వండి, అది వేరే విషయం. దేవుడిని ఎరగినటువంటి వారు చేతబడి మాంత్రిక శక్తులు, దైవ శక్తులు ప్రయోగిస్తున్నారంటే అది వేరే విషయం. వాళ్ళ సంగతి దేవుడు తర్వాత చూస్తాడు. దేవుని తీర్పు మొదట దేవుని ఇంటి వారి మీద దగ్గర ప్రారంభమవుతుంది. దేవుని తీర్పు దేవుని ఇంటి వారి దగ్గర ప్రారంభమైతే భక్తిహీనులైనటువంటి వారి గతి ఏమగును? ఇప్పుడు దేవుని ఇల్లు ఎక్కడ ప్రారంభమైంది? యుక్రెయిన్లో ప్రారంభమైంది. దేవుని ఇల్లు ఎక్కడ ప్రారంభమైంది? ఇజ్రాయెల్లో ప్రారంభమైంది. ఇజ్రాయెల్లో ఎంత అసమాధానం, యుక్రెయిన్లో ఎంత అసమాధానం. దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రత, ద రాత్ ఆఫ్ గాడ్ బిగిన్స్ ఎట్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. వాట్ విల్ బి ద ఫేట్ ఆఫ్ ద అన్గాడ్లీ? చూసారా, ద రాత్ ఆఫ్ గాడ్ ఇఫ్ ఇట్ అన్ఫోల్డ్స్, ఇఫ్ ఇట్ బిగిన్స్ ఇన్ యుక్రెయిన్, ఇన్ ఇజ్రాయెల్, వాట్ విల్ బి ద ఫేట్ ఆఫ్ అన్గాడ్లీ? చూసారా, దేవుని ఉగ్రత ఆయన ఇంటి వారి మీద ప్రారంభమైనప్పుడు, వారి దగ్గర ప్రారంభమైతే మిగతా వాళ్ళ గతి ఏమవుతుందని చెప్పి చక్కగా పౌలు చెప్తున్నాడు.